హలో దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తు అంటే మస్తుగా ఉన్నాం. ఈరోజైతే ఒక చిన్న వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర పచ్చడి. అందరికీ తెలిసిందే, కాకపోతే నా స్టైల్లో ఎలా చేస్తానో మీ ముందుకైతే తీసుకొచ్చేసాను. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? ఒక పెన్నం అయితే తీసుకోవాలి. పెన్నంలో నువ్వులు దూరగా వేపుకోవాలి. మంచిగా వేపేసుకొని మిక్సీలో అయితే వేసేసుకోవాలి. అదే పెన్నంలో కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర, టమాటో ముక్కలు, టమాటా ముక్కలను అయితే మీడియంగానే కోసేసుకోవాలి. మరీ సన్నగా అవసరం లేదు కర్రీలో లాగా. అందులోకి అయితే మళ్ళీ గోంగూర అయితే శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగి పక్కన పెట్టుకున్న గోంగూర పెన్నంలో అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్నాక అందులోకి పచ్చిమిర్చి కూడా శుభ్రంగా కడిగేసుకోవాలి. కడిగేసుకున్న పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసాక 4-5 వెల్లుల్లిపాయలు పచ్చివి, ఎల్లిపాయలు అయితే తెలుసు కదా మీకు. ఎల్లిపాయలు వేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. ఒక 5 minutes అలా మూత పెట్టేసుకున్న తర్వాత మనమైతే ఫస్ట్ నువ్వులు అయితే వేపుకున్నాం కదండి, అవి చల్లగా అయ్యావో లేవో చూసుకోవాలి. మళ్ళీ వచ్చేసి అయితే మన గోంగూర, టమాటా, పచ్చిమిర్చి మంచిగా ఉడికిందా లేదా అనేది ఒకసారి చూసుకున్నాం అనుకోండి. ఉడికింది అని మనకు తెలిసిపోద్ది కదా. అందులోకి కొద్దిగా లైట్గా పసుపు అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే కొంచెం పచ్చివాసన అయితే పోతుంది కదా. పసుపు అయితే యాడ్ చేసుకొని మంచిగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. కలిపిన గోంగూర పచ్చడి మిశ్రమాన్ని అయితే ఉడికిస్తున్నాం కదా, అవైతే ఒక పక్కనైతే పెట్టేసుకోవాలి. చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే. మనం వెయిట్ చేసినాక మనం ముందుగా అయితే నువ్వులు అయితే తీసుకున్నాం కదా, ఆ నువ్వులను అయితే ఫస్ట్ మిక్సీ అయితే పట్టేసుకుందాము. పట్టేసుకున్న తర్వాత మనం ఎప్పుడైతే గోంగూర, టమాటో, పచ్చిమిర్చి వేపుకొని అయితే మంచిగా పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని ఒకసారి అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి. పట్టేసుకున్నాక మళ్ళీ ఉల్లిపాయలు అయితే మనం కోసుకుంటాం కదా, ఆ ఉల్లిపాయలు కూడా ఒక్కసారి ఒక్క తిప్పు తిప్పామనుకోండి మంచిగా అయితే కలిసిపోతుంది. కలిసిపోయాక అదే పెన్నంలో మనం జీలకర్ర ఆవాలు తాలింపు అయితే వేసేసుకున్నాము. అందులోకి అయితే జీలకర్ర ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, ఇంత కరివేపాకు అయితే యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో అయితే కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకున్నాం అనుకోండి, సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది. ఇలా అయితే నేనైతే పచ్చడిని అయితే రెడీ చేసేసుకున్నాను. మనమైతే ముందుగా మిక్సీ అయితే పట్టేసుకున్నాం కదా, పక్కన పెట్టుకున్నాము గోంగూర, టమాటో, మిర్చి. అదైతే ఒకసారి తాలింపులో అయితే కలిపేసుకొని మంచిగా కొద్దిగా ఒక 2 minutes అంతే లైట్గా అదే నూనెలో మగ్గించాలి. మంచిగా మగ్గించిన తర్వాత ఉప్పు సరిపోకపోతే ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. మళ్ళీ టేస్ట్ అయితే చూసుకుంటాం కదా. ఆ పచ్చడి అయితే చూడండి ఎలా అయిందో, సూపర్ అంటే సూపర్ టేస్ట్. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా?